అనంగనంగనంగనంగా ఒక ఊరు ఉన్నదట. ఆ ఊర్లో ఒక దొర ఉన్నాడట. అయితే ఆ దొర దగ్గర ఇద్దరు పనోళ్ళు ఉన్నారట. ఇద్దరు పనోళ్ళు ఉంటే వాళ్ళ పేరు, ఒక ఆయన పేరేమో పులిరాజట, ఒక ఆయన పేరేమో గిలిరాజట. ఇద్దరు పేర్లు. అయితే వాళ్ళు మంచిగానే పనిచేస్తారట ఆయన దగ్గర. కాకపోతే ఆయనకు పులిరాజు అంటేనే ఇష్టం. ఈ గిలిరాజు అయినట్టయినా పెద్దగా నచ్చడు. ఒకరోజు ఏం చేసిండట, పండగ మామూళ్ళు అని చెప్పి వీళ్ళకు బహుమానాలు ఇస్తారు కదా, పెద్ద పెద్దగా శ్రీమంతులు పనోళ్లకు బహుమానాలు ఇస్తారు అన్నట్టు, బోనస్ ఇస్తారు. ఈ సంవత్సరం అంతా వేసింది ఇచ్చి మళ్ళొక్క నెలది ఉచితంగా ఇస్తారు అన్నట్టు, పని చేయకుండా ఉచితంగా ఇస్తారు. అయితే అట్లా ఏం చేసిండట, ఈ పులిరాజుకేమో ఒక గింత గుండు లాంటిది ఇచ్చిండట. ఈ గిలిరాజుకేమో ఒక కంద గడ్డ ఇట్లా కట్ చేసుకొని అది శాఖం వండుకుంటారు, అట్లాంటిది ఇచ్చిండట. సరే ఆయనతో ఇద్దరు తీసుకున్నారు, ఆయనకు దొరకు దండం పెట్టిండ్రు, పోతున్నారు. ఏదో బహుమానం ఇచ్చిండు, తీసుకున్నారు, పోతున్నారు. పోతుంటే పోతుంటే ఆయనతో ఈ పులిరాజుకేమో ఒక బండ లాంటిది ఇచ్చిండు కదా. ఈ పులిరాజు ఏమంటుండట, ఈ దొరేంది ఈ బండి ఇచ్చిండు, ఈ మోయలేక చస్తున్నా, నీకేమో మంచిగా కందగడ్డి ఇచ్చిండు, కంద దుంపిచ్చిండు, అట్లాంటిది నాకు ఇస్తే మంచిగా మా అమ్మను కూర వండుమని మంచిగా తిందు, నా భార్యనో మా అమ్మనో కూర వండుమని మంచిగా తిందుము అన్నాడట. అన్నాడట అని నాకు ఈ గుండు నువ్వు తీసుకో, నాకు ఆ కంద ఇయ్యవా అన్నాడట. అనగానే సరే అని చెప్పి ఆయనతో పులిగాడు ఏం చేసిండట, గిలిగానికి అక్క మార్చుకున్నాడు, ఓళ్ళకోళ్ళు మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఆయనతో ఈ పులిగానికి కంద వచ్చింది, గిలిగానికి గుండు పోయింది. ఇంటికి పోయిండ్రు, ఎవరింటికి వాళ్ళు పోయిండ్రు. ఈ గిలిగాడు ఏం చేసిండు, ఆ కందని తీసుకుపోయి వాళ్ళ అమ్మకో భార్యకో ఇచ్చిండు. ఆమె మంచిగా అంతా పొట్టు తీసేసి శాఖం వండింది. రాత్రికి తిన్నారు, మంచి హాయిగా వండుకున్నారు. ఈ పులిగాడే ఈ గిలిగాడు ఏం చేసిండు, ఈ గుండు కదా, ఈ పులిగాడు గిలిగాడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అని అర్థం చేసుకోండి, ఏం కాదు, ఈ కథ కథే. అయితే ఇది తీసుకొని పోయి ఆ గుండు ఉన్నది కదా, ఆ గుండును ఎక్కడో లోపల, ఈ గుండే కదా అని చెప్పి లోపల ఎక్కడో పడేసిండట. పడేసిండు, తిన్నారు. తిన్నాక తెల్లవారింది. తెల్లవారినాక ఆ గుండు మెల్లగా కదులుకుంటూ కదులుకుంటూ వాళ్ళు ఉన్న దాంట్లో కదులుతుందట, ఇటు అటు కదులుతుందట, గుండు కదా, గుండ్రగా బాలు వలె. ఆయనతో ఏం చేసిండట, ఈ గుండేంద్ర అని చెప్పి ఆయనతో తీసి ఇట్లా టప్ మన కింద ఎత్తేసిండట. ఎత్తేయంగానే అందులో అన్నీ నగలు ఉన్నాయట, అందులో బంగారం నగలు ఉన్నాయట, ఉంగరాలు ఉన్నాయట, గొలుసులు ఉన్నాయట, ఓ 2-3 ఓ ఉంగరం ఉందట, ఇవి ఉన్నాయట. ఉండగానే ఆయనతో వీడు ఏమనుకున్నాడు, గిలిగాడమ్మా ఈ పులిగాడు అంటే రాజు దొరకు మొదటి నుంచి పులిగాడు అంటేనే ఇష్టం, అందుకని చెప్పి ఈ బంగారం అందరి ముందు ఇవ్వకుండా గుండులో పెట్టించిండు, నాకేమో ఒక కంద ఇచ్చిండు, చూసినావు ఆ కంద అటుపోయింది, ఈ హారాలన్నీ నాకు వచ్చినాయి అని చెప్పి ఏం చేసిండట, తెల్లవారి వేసుకొని మళ్ళీ పనికి పోవాలి కదా, మరి ఓ 2 మంచి హారాలు మెడలు వేసుకున్నాడట. పనికి పోయిండట. పనికి పోయి ఆయనతో దొర మీరు ఇవి ఎక్కడిరా అని దొర అడిగిండట. అదే దొర, మీరు పులిగాడికి ఒక గుండు ఇచ్చిండ్రు, నాకేమో ఇది ఇచ్చిండ్రు కదా. అయితే ఆ పులిగాడు ఏం చేసిండు, నాకు కంద ఇస్తే బాగుండు, ఈ గుండు ఇచ్చిండు అని చెప్పి నాకు కంద ఆయన వాడు తీసుకున్నాడు, నేను తీసుకుపోయి ఇది కింద ఇట్లా పడంగానే ఆయనతో ఇట్లా వెళ్ళినాయి, వేసుకొని వచ్చిన అనగానే ఈ దొరకు ఈ ఈ పులిగానికి ఏమనిపిస్తలేదట, నాకు బాకీ లేవు పోయినాయి అని అనుకున్నాడట, పెద్దగా దాని గురించి ఏం ఆలోచన చేయలేదట. అనగానే అయితే దొరకు లోపల లోపల కోపం వస్తుందట, నేను వానికి ఇద్దామంటే వీడికి చెందినయి, ఏదన్నా వేసి వీడికి ఏదన్నా ఆగం చేయాలి, వీడంటే నాకు నచ్చదు అనుకుంటుండడు. అనుకొని ఏం చేసిండట, అరే ఉన్నది ఉన్నట్టు చెప్పినవురా నువ్వు మస్తు మంచోడివి, ఇగో నీకు ఒక ఉంగరం ఇస్తా, అంటే ఉన్న నిజం చెప్పినావు, ఎక్కడనో దొరికినాయి అని చెప్పలేదు, నేను ఇచ్చిందే మార్చుకున్నాము, ఇట్లా దొరికి ఉన్నాయి అని చెప్పినావు, అందుకని చెప్పి ఈ ఉంగరం ఇస్తున్నా, ఈ ఉంగరము ఎక్కడన్నా ఓడగొట్టినావనుకో నీ ప్రాణం తీసేస్తా. ఎందుకంటే ఆ కోపం అంతా ఇట్లా ఉక్రోషం అవుతుంది, అవి గుంజుకోవచ్చు కానీ గుంజుకుంటలేడు, అందరి ముందు ఇదవుతాడు కదా, మళ్ళా విలన్ అవుతాడు కదా అని గుంజుకోకుండా ఏం చేసిండు, ఆ ఉంగరం ఇచ్చి ఈ ఉంగరం మాత్రం జాగ్రత్తగా పెట్టుకో, ఉంగరం పోయిందనుకో నీ ప్రాణం తీసేస్తా, తల నరికి పడేస్తా అని చెప్పిండు. సరే అని చెప్పి ఆయనతో గిలిగాడు ఏం చేసిండు, ఆ ఉంగరం తీసుకుపోయిండు, ఓ గోడకు పక్క తవ్విండు, ఆ గోడలో పెట్టిండు, ఎందుకంటే వేలుకుంటే జారిపోవచ్చు, ఎవడన్నా తీసుకోవచ్చు, ఏదన్నా కావచ్చు. ఆయన దొరది అర్థమైపోయింది, దొరకు నాకు అవి జంతువుడు ఇష్టం లేదు, ఈ ఉంగరం ఎట్లన్నా మళ్ళా ఎక్కడి నుంచి నా దగ్గర నుంచి తస్కరణం చేసి నన్ను చంపేస్తాడని చెప్పి ఆయనతో గోడకు పక్క వేసి ఆ గోడలో పెట్టి మెత్తేసిండు.
ఎత్తేసిండు. ఇట్లా తిరుగుతున్నాక ఆయనతో కొద్ది రోజులు అయినాక ఉంగరం వేలు కనబడతలేదు దొరకు. అరే ఉంగరం ఏం చేసినవురా ఆగిలిగా అన్నాడట. అనగానే ఆయనతో అయ్యా అయ్యా దాచిపెట్టినా, ఉంగరం దాచిపెట్టినా అని చెప్పిండట. సరే అయిపోయినాక ఆయనతో వీళ్ళ భార్యను పిలిచిండట. ఏది గిలిగాని భార్యను పిలిచి ఏమే నీ భర్తకో ఉంగరం ఇచ్చిన, ఆ ఉంగరం తీసుకొని వస్తే నీకు నేను 2 బంగారు హారాలు ఇస్తా, 2 బంగారం హారాలు నీకు ఇస్తా అని చెప్పిండడు. చెప్పంగానే ఈ భార్యకి సంగతి తెలియదు. ఈ ఉంగరం పోతే వీడిని చంపేస్తారు, మొగాడిని చంపేస్తారు అన్న విషయము ఆమెకు తెలియదు. ఆయనతో ఒకరోజు మెల్లగా అడిగిందట, మీ వేలుకు ఉంగరం ఉండే కదా కనబడతలేదు అని అడిగిందట. అంటే గోడల పక్క వేసి దాంట్లో పెట్టింది అని చెప్పిండడు. ఈ ప్రాణం గురించి చెప్పాలి. గోడల పక్క వేసిన అని పెట్టినా అని చెప్పిండడు. సరే ఆయన ఏం చేసిందట, మొగడు లేనప్పుడు ఆ మెల్లగా హోల్ చేసిందట, పక్క చేసిందట, ఆ ఉంగరం తీసుకుందట, మళ్ళీ మెల్లగా మెత్తేసి ఆయనతో తీసుకుపోయి దొరకిచ్చిందట. ఆ దూరం ఏం చేసిండు, ఉంగరం తీసుకున్నాడు, 2 హారాలు ఇచ్చిండు ఆమెకు. ఇక మొగానికి తెలిస్తే ఆ ఉంగరం తీసినాం అంటాడని చెప్పి ఆమె ఏం చేసింది, ఆ బంగారు నగలు హారాలు 2 దాచిపెట్టేసుకుంది. అంతకుముందు కొన్ని దొరికాయి ఆ గుండులో, ఇవి ఆమె దాచిపెట్టుకున్నాక ఆయనతో మళ్ళీ తెల్లవారినాక ఆయనతో విడిపోయిండు. ఈ గిలిగాడు దొర దగ్గరికి పోగానే, ఒరే గిలిగా నీకు నిన్న ఉంగరం ఇస్తే కదా తేపోరా అన్నదట. అనగానే సరే దొర తెస్తా అని చెప్పి ఆయనతో పోయి గోడ దొవ్వితే ఎక్కడ ఉంగరం లేదట. వాని ప్రాణాలు పైకి పోయినట్టుగా అయిపోయింది. దొర నా తలకాయ తీసేస్తాడు, ఎట్లా చేయాలని చెప్పి ఆయనతో పోయి దొర కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నా ఉంగరం పోయింది లేదు అని చెప్పి. ఆహా అట్లనారా, ఇక ఉంగరం పోతే నీ తల తీసేస్తా అని చెప్పినా కదా, నీకు ఇదే చివరి రోజు, రేపు ప్రొద్దున నిన్ను ఉరి తీస్తాం. ఆఖరి కోరిక ఏంటంటే నువ్వు ఇంటికి పోయి వాళ్ళ తిని మంచిగా రాత్రి నిమ్మలంగా వండుకొని నీ భార్య పిల్లలతో ఉండి రేపు ప్రొద్దున రాగానే నీకు ఉరి తీస్తాం అని చెప్పిండట. ఉంగరం ఈ దొర దగ్గరకు చేరింది కదా, ఆ ధైర్యంతో చెప్పేసిండు. ఈ గిలిగాడు ఇంటికి పోతున్నాడు. పోకుండా తవ్వలో ఒక చెరువు వచ్చింది. ఆ చెరువులో చేపలు టింగుమనే గుర్తున్నాయట. ఏం చేసిండట, ఇక ఎట్లయినా రేపు దూర చేతిలో నా ప్రాణం పోతుంది, ఇవాళ రాత్రికి చేపలు తీసుకుపోయి మంచిగా చేపకూర నా భార్యతో వండించుకొని తిని రేపు ప్రొద్దున దొర దగ్గరికి వస్తా, ఇక చంపని ఏమన్నా చెయ్యాలి అనుకొని ఏం చేసిండట, ఓ పెద్ద చేప దొరికిందట. ఆ చేపను పట్టుకుంటాడు. ఇంటికి పోయి దాన్ని ఇక రాసుడో బీసుడో ఏదో చేస్తారు, దాన్ని చేసి ముక్కలు చేస్తుండడు. భార్య రాగానే మంచిగా వండుతుంది తినొచ్చు అనుకుండట. ముక్కలు చేయగానే అందులో ఉంగరం వెళ్ళిందట. దొర గిలిగానికి ఇచ్చిన ఉంగరము ఆ చేప కడుపులో వెళ్ళిందట. అమ్మ ఉంగరం దొరికింది నాకని వెంటనే ఆయనతో ఉరికిందట. దొర దగ్గర ఉరికిండట అదే రాత్రి, ఎందుకంటే తెల్లారితో చంపేస్తాడు. ఆయనతో దొర దగ్గర ఉరికిండట. దొర నాకు ఉంగరం దొరికింది దొర, ఇక ఉంగరం ఉంది అని చెప్పి. రాజుకు ఆశ్చర్యం, నా దగ్గరికి వచ్చిన ఉంగరము వీడికి ఎట్లా దొరికే, అది ఎట్లా పోయింది అనేది రాజుకు తెలియదు. వీడికి మాత్రం అది దొరికింది. ఏం చేయాలి, ఏం చేయలేడుగా, ఎందుకంటే అందరికీ ఊరంతా చెప్పేసిండు వీడు ఉంగరం పొడగొట్టిండు, వీడికి ఊరి శిక్ష వేస్తున్నాం రేపు ప్రొద్దున అని ఊరందరికి చెప్పాడు, చాటింపేపించిండు. ఇక ఉంగరం దొరికినాక ఊరి శిక్ష వేయొద్దు కదా, ఏం చేసిండట, సరే పోరా, ఇక నీ అదృష్టం మంచిగా ఉంది పో అన్నాడట. పోయే వరకు భార్య మంచిగా విడ ఆల్రెడీ చేప ఇట్లా వేసి ముక్కలు చేసి పెట్టిండు కదా, భార్య మంచిగా మసాలా వేసింది వండి పెట్టింది. పోయిండ్రు మంచిగా నిమ్మలంగా తిన్నారు, హాయిగా వండుకోరు. ఇద్దరికి ఆశ్చర్యం, వీడికి ఎట్లా దొరికింది ఉంగరం, ఎట్లా దొరికింది, నాకు వాళ్ళ భార్య తెచ్చిచ్చింది, వీడికి ఉంగరం ఎట్లా దొరికింది అని అనుకుంటున్నాడు. అసలు ఏం జరిగిందంటే వాళ్ళ భార్య వీడికి దొరకు ఉంగరం తెచ్చిచ్చింది కరెక్టే. తెచ్చిచ్చి నాకేం చేసిండు, పండుకునేటప్పుడు ఈ ఉంగరాన్ని పక్కకున్న టేబుల్ మీద పెట్టి, ఆ టేబుల్ కింద ఒక కుండ ఉన్నది, ఈ దొర మంచినీళ్ళు తాగే కుండ ఉన్నది. అయితే ఈ ఎలుకలు తిరుగుతాయట వీడింట్లో. ఆ ఎలుక ఏం చేసింది, ఉంగరాన్ని ఇట్లా జరుపుకుంటూ పోయింది. కరెక్ట్ ఆ ఉంగరం పోయి కుండలో పడ్డది. తెల్లవారి పనోళ్ళు ఏం చేస్తారు, ఈ నీళ్లు తీసేసి మళ్ళీ కొత్త నీళ్లు తెచ్చి పెడతారు. ఈ కుండ తీసుకుపోయి చెరువులో ముంచి మళ్ళీ వేరే నీళ్లు తెచ్చి పెట్టిర్రు. ఈ కుండలున్న ఉంగరం పోయి అండ్ల పడ్డది, చెరువులో పడ్డది. ఆ చెరువులో పడ్డ ఉంగరము చేప మింగింది. ఈ చేప వీడు గిలిగాడ తెచ్చుకోగానే వానికి అదృష్టం మంచిగుండి వాని ప్రాణం, అంటే భూమి మీద వానికి నూకలు ఉన్నాయి, వానికి అదృష్ట లక్ష్మి వానికి అట్లా కూడా వరించింది, ప్రాణము నిలిచింది. అంతకుముందు వచ్చిన బంగారము ఉన్నది, మళ్ళీ వచ్చిన ఉంగరము ఉన్నది, వాడి ప్రాణము నిలిచింది. అప్పుడు అనుకున్నట్టు అబ్బా ఎట్లా దొరికింది చూడు, భగవంతుడు ఎట్లా చేసిండు, ఎవ్వరి మీద కూడా పగబెట్టుకోవద్దని ఆ దొర మంచిగా అందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నాడట. ఎవరికి ఎంత చెందాలనో గంతే చెందుతుంది. అంత కంచికి మనం ఇంటికి.